హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. కేవలం మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇది అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు వెబ్సైట్లో అయితే ఉంది. మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోన ఎగ్జామ్ లేకుండా నాకు జాబ్ కావాలి, అది కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అనుకున్న వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమా కానీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఇంటర్లో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేసి. ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, అండ్ ఎప్పుడైతే మనకు సెలక్షన్స్ కండక్ట్ చేస్తారు, అండ్ అప్లికేషన్ ఫీజు ఎంత, అండ్ ఫోటో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ప్రతిదీ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది నా స్మాల్ రిక్వెస్ట్ అనమాట. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లుకని అయితే యాక్టివ్లో పెట్టుకోండి. అదేవిధంగా వీడియో లెవెల్ ఉంది స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాని ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారో, ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్సులు అనేవి మనకు మన డివైస్ డైరింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి అయితే పెట్టడం జరిగింది. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు మన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నస్తున్న కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోతే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి చేసినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు ఏజ్ లిమిట్ అనమాట. జూలై 2, 2005 నుండి జనవరి 2, 2009 మధ్యన ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి, దీనికి మెరిటల్ స్టేటస్ ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎవరున్నా కానీ ఈ వీడియోని అమ్మాయిలు చూస్తూ ఉంటే మీరు వచ్చేసి నాట్ ఎలిజిబుల్. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ బ్రదర్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, లేకుంటే మీ ఫ్రెండ్స్ కానీ, మీ బెస్టీస్ కానీ ఎవరైనా ఉంటే కానీ వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే కానీ డెఫినెట్గా అప్లై చేసుకుంటారు. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా, ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమా కానీ, ఇంటర్లో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇంటర్లో వచ్చేసి మనకు సైన్స్ సబ్జెక్ట్ అయితే మనకు మెన్షన్ చేశారు. ఇంటర్మీడియట్ 10 అవర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టులతోటి ఇంటర్ కానీ అవర్ ఈక్వలెంట్ కానీ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంటర్లో మీకు 50% మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ ఈ సబ్జెక్టులు కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్లో కూడా 50% మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ 3 years డిప్లొమా కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఈ విభాగాలు మీరు 3 years డిప్లొమా ఇంజనీరింగ్ మీరు 50% మీకు మార్కులతోటి పాస్ అయ్యి, అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టులో మీకు 50% మార్కులు ఉంటే అప్లై చేసుకోవచ్చు సైన్స్ సబ్జెక్ట్ కింద. అదేవిధంగా మీకు 2 years వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు కూడా నాన్ వొకేషనల్ సబ్జెక్ట్ ఉంటాయి కదా, అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ అని మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్కి వచ్చేసి మనకు 10 అవర్ ఈక్వలెంట్ ఇది ఇచ్చాడు. ఇది అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్కి ఇంటర్లో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, సిఎస్ కానీ, హెచ్ఎస్ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు కంపల్సరీగా ఇంటర్లో మీకు 50% మార్కులు అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా మీకు 50% మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఉంటే కనుక మీరు డెఫినెట్గా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ముందుగా మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే, దీనికి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. agnipathvayu.cdsc.in లేదా ఈ వెబ్సైట్ మీద అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటారో వాళ్ళు కంపల్సరీగా మీరు కలర్ ఫోటోగ్రఫీ అనేది మీరు ఏదైతే 10 KB నుండి 100 KB లోపు మాత్రమే ఉండాలి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే, మనకు ఫోటో అనేది మనకు ఒక బ్లాక్ స్లేట్, ఒక బ్లాక్ పలకనే పట్టుకొని దానిలో మీ నేము, అదేవిధంగా మీరు ఫోటో దిగినటువంటి డేటు అదైతే ఇవ్వాల్సి ఉంటుంది. కంపల్సరీగా ఒక చాక్ పీస్ తోటి రాసి మీరు ఫోటో అయితే దిగాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పెట్టడం అయితే జరిగింది. 100 రూపీస్ అనమాట. అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ మీరు 100 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పేమెంట్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవ్వదు అనమాట. అదేవిధంగా నోటిఫికేషన్ డీటెయిల్స్లో మనకు ఈ నోటిఫికేషన్ అనేది అగ్నిపథ్ స్కీమ్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 4 years మాత్రమే సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే, ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ మార్చి 23 మనకు ఈ నెల 23వ తేదీ నుంచి ఈ నెల 29 మార్చి 29 వరకు మాత్రమే అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ డేట్స్లో మాత్రమే మీ అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకుని పెట్టుకోండి, మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసిన వాళ్ళకు సెలక్షన్స్ అనేది April 8 నుండి April 10, 8, 9, 10 ఈ 3 daysలో అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ మనకు సపరేట్గా ఒక షెడ్యూల్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, ఏ డేట్న ఎప్పుడు కండక్ట్ చేస్తాం ఏంటి అనేది.
కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మార్చి 23 నుంచి 29 లోపు మీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇంకోటి బ్రదర్, ఇక్కడ మనకు నోటిఫికేషన్ అగ్నిపథ్ స్కీమ్ కింద వచ్చిందని చెప్పాను కదా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏ విధంగా వచ్చింది ఏంటని చూసుకుంటే, ఇది మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు రావడం అయితే జరిగిందనమాట. స్పోర్ట్స్ కోటా అంటే ఏం లేదు, మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఆ క్వాలిఫికేషన్తో పాటు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఏ విభాగంలో ఉండాలి అండ్ ఏ పొజిషన్స్ ఉండాలి, ఏ కేటగిరీలో ఉండాలని చూసుకుంటే, ఇక్కడ ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా మనకు 24 గేమ్స్ ఏవైతే మెన్షన్ చేశారనమాట. ఈ 24లోనూ ఏదో ఒక గేమ్స్‌లోన ఏదో ఒక కేటగిరీ పొజిషన్స్‌లోనే మీకు ఇక్కడ సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే అథ్లెటిక్ అని, బాస్కెట్‌బాల్ అని, బాక్సింగ్ అని పక్కన మీరు కేటగిరీ కూడా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మీరు బాక్సింగ్ అనుకోండి, వెయిట్ వచ్చేసి మనకు 50 కేజెస్ కానీ, 80 కేజెస్ కానీ, 85, 90, 90 ప్లస్ కేటగిరీ అని ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు చెస్, క్రికెట్, మనకు సైకిల్ పోలు, సైక్లింగు, ఫుట్బాలు, గోల్ఫు, జిమ్నాస్టిక్, హ్యాండ్బాలు, అదేవిధంగా మనకు హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, షూటింగు, స్క్వాష్, స్విమ్మింగ్, డివింగ్ అండ్ వాలీబాలు, వాటర్ పోలో, వెయిట్ లిఫ్టింగు, రెజ్లింగ్, ఉష్ అండ్ స్పోర్ట్స్ క్లింబింగు, ఎంటీబీ అంటే మనకు క్రాస్ కంట్రీ టైప్ అనమాట. ఇది ఏదో ఒక విభాగంలోనే ఏదో ఒక గేమ్స్లో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా మనకి ఏంటంటే మనకు స్టేట్ లెవెల్లో కానీ, లేకుంటే ఇండియన్ నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మీకు ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు డెఫినెట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను అండ్ తమిళ్ కూడా మీకు మెన్షన్ చేశాను ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు అని. నేను చెప్పింది ఏదైతే ఉందో సేమ్ అంతే, ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి మనకు వెరిఫికేషన్ ఎలిజిబిలిటీ అయితే చెక్ చేస్తారన్నమాట. మనం అప్లై చేసాం కదా, సర్టిఫికేట్స్ అన్నీ కూడా పెట్టి అవన్నీ కూడా మనకు వెరిఫికేషన్ అయితే చేస్తారు. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ మనకి ఏ విధంగా ఉంటుందంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని, 1600 మీటర్స్ రన్నింగ్ని మనకు 7 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు 10 పుషప్స్ అండ్ 10 సిటప్స్, 20 స్క్వాట్స్ అయితే తీయాలి. అండ్ మనకు ప్రతిదానికి 1 మినిట్ అయితే మనకు టైమింగ్ అయితే ఉంటుంది. అండ్ మనకు సపరేట్గా డిస్టెన్స్ టైమింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకు స్పోర్ట్స్ ట్రయల్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అంటే మనం ఏదైతే ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అవుతారు కదా, పాస్ అవుతారు కదా, వాళ్ళకు మీరు అప్లై చేసినటువంటి గేమ్స్లోన స్పోర్ట్స్ స్కిల్స్ ఉన్నాయా లేదా మీకు, అండ్ గేమ్స్ వస్తుందా లేదా, మీరు ఏమైనా ఫేక్ డాక్యుమెంట్స్ అని క్రియేట్ చేసుకొని మీకు గేమ్స్ రాకపోయినా కూడా మీరు సర్టిఫికేట్ తెచ్చారా, మొత్తం కూడా ప్రాపర్గా అక్కడ మిమ్మల్ని టెస్ట్ అయితే చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏంటంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోన అగ్నిపథ్ స్కీమ్ కింద. ఇక్కడ చూసుకుంటే మనకు సీక్వెన్సెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. అంటే మనకు డేట్స్ అండ్ ఏ డేట్న ఏముంటుంది వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఫస్ట్ డే వచ్చేసి మనకు April 8th అయితే కండక్ట్ అయితే చేస్తున్నాడు. అసెంబుల్ అట్ అవుట్ సైడ్ ఎగ్జిట్ గేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూఢిల్లీ. ఏదైతే మనకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూఢిల్లీ ఉంది కదా, అవుట్ సైడ్ ఎగ్జిట్ గేట్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మనం అయితే లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. అడ్మిట్ కార్డ్స్ ఉన్నటువంటి క్యాండిడేట్లు మాత్రమే అలౌ అయితే చేస్తారు. అండ్ ఫిజికల్ టెస్ట్ అండ్ విచ్ బి కండక్టెడ్ న్యూఢిల్లీ. మనకు ఫిజికల్ టెస్ట్ మొత్తం కూడా న్యూఢిల్లీ అయితే కండక్ట్ చేస్తారు. సెకండ్ డే వచ్చేసి ఎవరైతే స్పోర్ట్స్ స్పెసిఫిక్ ట్రయల్స్ రెస్పెక్టివ్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మనకు ఫస్ట్ డే అవుతుందో April 8th అదే రోజున మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సెకండ్ డే వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫిజికల్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళకు స్పోర్ట్స్ ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ థర్డ్ డే వచ్చేసి మనకు కొంతమంది ఏమైనా మిగిలితే కన్నా స్పోర్ట్స్ షార్టేజ్ చేస్తారన్నమాట. ట్రయల్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు మళ్ళీ మనకు నెక్స్ట్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు April 13th అంటే 4th డే. అండ్ April 14th వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా కండక్ట్ అయితే చేస్తారు. మనకు 14వ తేదీ వరకు కండక్ట్ అయితే చేస్తారు సెలక్షన్స్ అనేది. బట్ ఎవరికైతే ఏజ్డ్ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే కనుక మనకు డే 1 ఏదైతే April 8th ఉంది కదా, ఆ డేట్ మీరు ఏదైతే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూఢిల్లీకి అయితే అటెండ్ అయితే అయ్యి అక్కడ మీరు మీ సెలక్షన్స్ అనేది మీదైతే ఇవ్వండి. ఇక నెక్స్ట్ హైట్ విషయానికి వస్తే కనుక మనకు మినిమం హైట్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోన 152 సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది. వెయిట్ వచ్చేసి మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు ఉండాల్సి ఉంటుంది. ఇక చెస్ట్ నార్మల్ ఉన్నప్పుడు 77, బ్రీతింగ్ తీసుకుంటే కనుక 82 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ మనకు అగ్నిపథ్ స్కీమ్ కింద భర్తీ చేస్తున్నాం కాబట్టి అగ్నిపథ్ అనేది మనకు ఓన్లీ 4 years మాత్రమే. అండ్ 4 years అనేది మనకు పర్ మంత్ ఎంత వస్తుంది, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అనేది మెన్షన్ చేశారు. ఆఫ్టర్ 4 years తర్వాత మనకు అప్రాక్సిమేట్లీ 7 అనేది ప్యాకేజ్ కింద ఎంత వస్తుంది మొత్తం కూడా ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, నోటిఫికేషన్ కానీ ఉంటుందన్నమాట. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటాను.
మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఏవైతే మనకు 24 రకాలైనటువంటి గేమ్స్ ఉన్నాయి. ఏదో ఒక విభాగంలో ఏదో ఒక గేమ్స్‌లో మీకు సర్టిఫికేట్ ఉంటే డెఫినిట్‌గా అప్లై చేసుకోండి. అప్లై చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్‌కి ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.